నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఏది పడితే అది మాట్లాడిన వారంతా కూటమి పార్టీలో చేరే అంశాన్ని మూడు పార్టీల శ్రేణులకు మింగుడు పడడం లేదంట. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోని ఏదో ఒక పార్టీలో చేరాలి అంటూ మూడు పార్టీల అనుమతి తప్పనిసరి అనే నిబంధన అమలు కావడం లేదు అంటూ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి కొనసాగుతున్న చేరికలు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని కూటమి పార్టీల్లో వైసీపీ నేతల చేరిక అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు నేతలు స్వార్థం కోసమో రాజకీయ భవిష్యత్తు కోసమో తెలియదు కానీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అధికారం లేకో తాత్కాలిక అవసరాల కోసం వైసీపీని వీడుతున్నారట. ఇక్కడి వరకు ఓకే. నేతలను చేర్చుకునే విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించింది అనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం, ఆయా పార్టీల క్యాడర్కు మింగుడు పడడం లేదట. కేసుల భయమో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనో తెలీదు కానీ కొందరు నాయకులు ఫ్యాన్ పార్టీని వీడి కూటమి పార్టీలో చేరుతూ ఉండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయట. కొందరు వైసీపీ నేతలు కూటమిలోని పార్టీల్లోకి రావడాన్ని, 5 ఏళ్ల పాటు ఫ్యాన్ పార్టీతో పోరాటం చేసిన క్యాడర్కు నచ్చడం లేదట. ఇదే అంశాన్ని సదరు నేతలు వారి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. సూటిపోటి మాటలు, చేష్టలతో ఆనాడు తమకు బాధ పెట్టిన వారంతా ఇప్పుడు తమతో పాటు కూటమి పార్టీల్లో ఉండడాన్ని కొందరు కార్యకర్తలు సహించుకోలేకపోతున్నారట. నాడు తమపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధించిన వారంతా ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఆశ్రయిస్తున్నారు. కొందరైతే ఇప్పటికే 3 పార్టీల్లోని ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోయారు. కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నించి సాధ్యమైతే అక్కడ, కాకపోతే జనసేన, లేదు అంటే బీజేపీ అన్నట్లుగా వీరి చేరికలు ఉంటున్నాయి. ఇలా వైసీపీ నుంచి వస్తున్న వారిలో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు అనే అంశంపై మల్లగుల్లాలు సాగుతున్నాయట. ఎలాంటి వారిని చేర్చుకుంటే ఆయా పార్టీలకు ఉపయోగం అనే విషయంలో కూటమి నేతల మధ్య అంతర్గతంగా చర్చ జరగట్లేదట. ఈ విషయంలో పార్టీ మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది అని 3 పార్టీల క్యాడర్ భావిస్తోంది అని టాక్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలుపెట్టి విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వరకు కొన్ని నెలలుగా జరిగిన వైసీపీ నేతల చేరికలే దీనికి నిదర్శనము అని కూటమి పార్టీల క్యాడర్ భావిస్తోంది అట. ఇలాంటి విషయాలు చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీని ఎన్నికల తరువాత పూర్తిగా పక్కన పెట్టేశారు అని, అడపాదడపా 3 పార్టీల అగ్రనేతలు సమావేశం కావడం తప్ప పార్టీల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరగడం లేదు అనేది శ్రేణుల అభిమతంగా తెలుస్తోంది. బలోపేతం పేరుతో ఇష్టానుసారంగా నేతలను చేర్చుకుంటే వారితో సఖ్యతగా మెలగడం తమకు కష్టంగా మారుతుంది అని శ్రేణులు బహిరంగంగానే చెప్పేస్తున్నాయట. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. కొంతమందిని చేర్చుకోవడాన్ని పార్టీ క్యాడర్ వ్యతిరేకించిన దాఖలాలు లేవు. వారి వల్ల ఆయా పార్టీలు బలోపేతం అవుతాయంటే తాము సర్దుకుపోతాము అనేది శ్రేణుల భావనగా తెలుస్తోంది. అయితే పార్టీలోకి రావడం, ఆ తర్వాత కీలకమైన పదవుల్లోనూ వారు కూర్చోవడం మాత్రం తమకు మింగుడు పడడం లేదు అని ఆయా పార్టీల శ్రేణులు చెబుతూ ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదట్లో కొన్ని సంవత్సరాలు తప్ప 4 దశాబ్దాలలో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. మోపిదేవి వెంకటరమణారావు, బీదా మస్తాన్ రావు వైసీపీ సహా వారి పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరడం, ఆ 2 స్థానాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులు ఎంపిక అవడంతో ఆ లోటు భర్తీ అయింది. అందుకే వారిని చేర్చుకోవడాన్ని పార్టీ ప్రయోజనం కోసమేనని క్యాడర్ భావిస్తోంది అట. ఎవరిని చేర్చుకోవాలి అన్న 3 పక్షాలు కూర్చుని నిర్ణయించుకోవాలి అని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాలలో అది జరగడం లేదు అని, ఫ్యాన్ పార్టీ నుంచి నేరుగా వచ్చేస్తున్న వారంతా ఎవరో ఒక బలమైన నేతను పట్టుకొని ఆయా పార్టీలోకి చేరడం మాత్రం సరైంది కాదు అనేది శ్రేణుల మాటగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ను తీవ్రంగా వేధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జనసేనలో చేరిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై అప్పట్లో ఆయన 23 అక్రమ కేసులు పెట్టించారు అని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేసులోనూ 30 నుంచి 60 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఉన్నారంట.
చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు ఆందోళన చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు 18 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపించారంట. వారంతా ఇప్పుడు కోర్టుకు తిరుగుతూ ఉండగా కబ్జాలు, అవినీతి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలినేని మాత్రం జనసేనలో చేరిపోయారు అని కేడర్లో చర్చ జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ హయాంలో మట్టి అక్రమ రవాణా, ఇసుక, మద్యం తరలింపు వంటి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనసేనలో చేరిపోయి ఏకంగా ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా అవతారమెత్తారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులపై తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడ్డారట. ఆయన కోట్లలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో రోసయ్య గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే జనసేన గూటికి చేరారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీలో తీవ్రస్థాయి అవకతవకలకు పాల్పడినట్టు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. డైరీలోని అక్రమాలపై విచారణకు శాసనసభ సంఘాన్ని కూడా నియమించారు. ఆనంద్ను కఠినంగా శిక్షించాలి అని స్పీకర్ సహా అందరూ కోరుతున్న సమయంలో ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు సభా సంఘం ఎవరిని విచారించాలి? కూటమి పార్టీలేనా అనే ప్రశ్నలు కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా ఒక దశలో బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధపడడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు అంతా సిద్ధమైన దశలో స్థానిక కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆపారు. తర్వాతి కాలంలో ఆయన సభ్యత్వం కూడా తీసుకున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, సిద్ధా రాఘవరావు వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరేందుకు క్యూలో ఉన్నారంట. దీనిపై ఆయా పార్టీ అధినేతలు చర్చించుకోవాలి అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.